మీరు మామూలుగా సార్ జర్నలిస్ట్గా మీరు చూసి మీతో కలిసి ప్రయాణం చేసి ఏం చేసిన తర్వాత సార్ ఓకే భగవద్గీత గురించి మీరు ఆ 700 శ్లోకాలు ఒక సీడీ రూపంలోనో పెన్ డ్రైవ్ రూపంలోనో తెచ్చేసి మామూలుగా ఉంటారనుకున్నా. యాక్చువల్గా మేము అనుకున్నది అది అప్పుడు. తర్వాత మీరు ఈ నెలలో మానేసినా కానీ తర్వాత సీడీ రూపంలో వస్తుంది, పెన్ డ్రైవ్ రూపంలో వస్తుంది. మీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అది కూడా మంది కాదు సురేష, అది కూడా మంది కాదు. నువ్వు నేను ఇందాక చెప్పాను భగవద్గీత ఎంత మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే అది నీ మీద నిన్ను ప్రభావం చూపించకుండా ఉండదు. ఎందుకంటే అది మానవ గ్రంథం కాదు, దైవ గ్రంథం. ప్రపంచంలో మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత రచించబడిన గ్రంథాలు. భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుడు అనే స్టూడెంట్ని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి అసలు మనిషి ఎలా వాటుడు, ఇప్పుడు మనకి ఎదురు సినిమా డైలాగ్ ఉంది, హీరో కాలు మీద కాలు వేసుకుని ఇప్పుడు చెప్పండి రాబాయలు వాటుడు ఆ వాటుడు వాట్నాటుడు అని చెప్పగలిగే ప్రపంచంలో విశ్వాచార్యుడైన గీతాచార్యుడైన జగద్గురువు అయిన పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి చేత చెప్పబడింది. అది ఎంత పవర్ఫుల్ అయింది. సో అది ఆ పవర్ఫుల్ మార్గంలోకి నువ్వు వెళుతున్నప్పుడు ఇంకా అశాశ్వతమైన వెనకాల ఏవైతే ఉంటాయో అది అదే కట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడు అంటే రికార్డింగ్ జరుగుతున్న టైంలోనే మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు? అది నేను రియలైజ్ అయిపోయాను. రియలైజ్ అంటే ప్రతిరోజు ఇల్లు రికార్డింగ్ థియేటర్ సురేష్, ఇల్లు రికార్డింగ్ థియేటర్ ఇది తప్ప వేరే ప్రపంచం చూడని మార్గంలో నేను 9 సంవత్సరాల తపస్సులు గడిపాను. 9 సంవత్సరాలు నేను ఇంటి నుంచి బయలుదేరటం మధ్యలో పూరి జగన్నాథ టెంపుల్ ఉంది జూబ్లీ హిల్స్, అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి కాసేపు తపస్సులో కూర్చునేవాడిని, దైవ దర్శనం చేసుకునేవాడిని, ప్రసాదం తీసుకునేవాడిని. ఆ ప్రసాదం తీసుకుని స్టూడియోకి వచ్చేవాడిని, ప్రసాదం అందరికీ పెట్టేవాడిని. అందరి చేత కృష్ణ వందే జగద్గురు అనే మంత్రం చెప్పించేవాడిని. అక్కడి నుంచి థియేటర్లో అక్కడి నుంచి మన వర్క్ ఈ శ్లోకాలు పాడడం అనే వర్క్ మొదలైంది, మ్యూజిక్ వర్క్ మొదలైంది. ఇది ఉదయం 9 గంటలకు వెళితే థియేటర్కి చేరుకుంటే మేము టిఫిన్ చేసి ప్రారంభించేసరికి 8 గంటలకు చేరుకునేవాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి 8, 9 అయ్యేది. అట్లా కొన్ని సంవత్సరాలు. అంటే నీ హెల్త్ ఎలా ఉంటుందో చూడు, నీ ఆలోచన ఎలా ఉంటుందో చూడు, నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడు. అట్లా నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అంటావు, నువ్వే అదైపోతావు. కర్మలాగే చేయాలి. ఒక పని ప్రారంభించవు, ఆ పని ప్రారంభించినప్పుడు నువ్వు పని వేరువేరుగా ఉంటావు. ఆ పని పట్ల నువ్వు అవగాహన ఏర్పరచుకుంటూ వెళుతున్నప్పుడు పనికి దగ్గరైపోతావు. దగ్గరైపోతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వే పని అయిపోతావు. ఇప్పుడు సురేష్ అని పిలవట్ల, సంతోషం సురేష్ అని పిలుస్తున్నారు. పెట్టినప్పుడు సంతోషం వేరుగా ఉంది, సురేష్ వేరుగా ఉంది. మధ్యలో అసలు సురేష్ లో సంతోషం కనబడకపోవచ్చు. ఈ తపస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు సంతోషం సురేష్ గా మారిపోయాడు. మనకి అది ఎక్కడో ఏదో సినిమాలో ఒక సీన్ ఉంది చూడు, రజనీకాంత్ సినిమాలో అమ్మాయి పేరు ఏదో గంగా ఏదో ఉంది, చంద్రముఖి. అలా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ చివరికి తానే చంద్రముఖి అయిపోయింది అన్నట్టు. ఎవడైనా అంతే, ఎవడైనా అలాగే అయిపోవాలి. ఎవడైతే ఒక పని చేయడం ప్రారంభించాడో పని పట్ల శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, లక్ష్యం ఉండాలి, నిస్వార్థపరత్వం ఉండాలి. ఆ ఫలితాన్ని లోకార్పణ చేయాలి. ఆ ఫలితాన్ని ఇదంతా దైవానుగ్రహం వల్లే చేయగలుగుతున్నాననే స్పృహ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆ తర్వాత కాలంలో నువ్వే ఆ పనిగా పిలవబడతావు. నేను వాళ్ళు బయటకు వెళ్తే గంగాధర శాస్త్రి గారు గురువు గారు భగవద్గీత అని మాట్లాడతారు. వెంటనే నేను అనగానే భగవద్గీత అంటున్నారంటే భగవద్గీతే నేనైపోవాలని ప్రయత్నించడం కాదు. భగవద్గీతని నేను అనుసంధానం చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా ఆటోమేటిక్ గా నేనే భగవద్గీత అయిపోతాను. అయ్యారు ఇప్పుడు అందరూ, ఇప్పుడు జనరేషన్ అందరూ భగవద్గీత అంటే అది అంత దైవాంతం మనకి కాదు. సో ఆ మార్గం అంత అంకిత భావం ఉండటం వల్ల నేను మళ్ళీ పాటలు పాడాలని వెనక్కి పెట్టడానికి వాటి మీద ఆసక్తి లేదు. నా తర్వాత నన్ను చాలా మంది పిలిచారు, సినిమాలో కొన్ని సెపరేట్ సాంగ్స్ పిలిస్తే నాకు ఆసక్తి లేదని చెప్పాను. అసలు మీకు అది ఇట్లా డైవర్ట్ అవ్వటం మీరు ఇందాక చెప్పినట్టుగా ఉదయం 8 గంటలకు వెళ్తాం, మళ్ళీ అద్దరికి మళ్ళీ సాయంత్రం 9, 10 గంటలకు ఇంటికి వెళ్తాం. ఇట్లా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండేది? ఫ్యామిలీ ఏమనేవారు? ఫ్యామిలీ ఏమైపోతుందని ఇది బాగా ఉంటుందా? మీ ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ వచ్చిన రియాక్షన్ ఏంటి? దాన్ని ఎలా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళారంట? ఇందులో 2 మోడెస్టీగా సమాధానం చెప్పడం ఒకటి, రెండవది అసలు వాస్తవంగా చెప్పడం అంటే 2 సమాధానం ఉంటాయి. మోడెస్టీగా చెప్తే ఏంటంటే ఖచ్చితంగా నా కుటుంబం మొత్తం సహకరించేసింది. ఆ సహకరించడం వల్లే నా భగవద్గీత ప్రాజెక్టు ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ అని నేను అందరి పేర్లు చెప్పాను.
అసలు అది సూపర్ సూపర్ అని మీరు అందరూ చప్పట్లు కొట్టేసి. కానీ ఇందులో ఇందులో కొంత పర్సంటేజ్ ఇది నిజమే, కొంత పర్సంటేజ్ ఇది నిజం. అసలు అసలు సమాధానం ఏంటంటే, మీకు అది తప్పితే వేరే ప్రపంచం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఫ్యామిలీ ఎంత ట్యూన్ అయిపోతుంది. వీడు మనం చెప్పినా వినడరా, ఆ తపస్సులోకి అయిపోయాడు, మనం వాటికి సహకరించాల్సిందే అనే మానసిక స్థితిలో మనతో పాటు జర్నీ చేయాల్సిన వాడు. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు పెళ్లి చేసుకున్నారంటే లేదు ముందు చేసుకోవాల్సి వచ్చింది, ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అలా నా కుటుంబం కూడా ఏదో మంచి పని చేస్తున్నాడు కదా. ఎందుకంటే అంతకు ముందు సినిమా పాటలు పాడడం, డబ్బు వెంటనే తీసుకురావడం, వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా రెగ్యులర్గా చూసి ఇప్పుడు నేను డబ్బు తీసుకురావట్లేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆ ఇన్కమ్ లేదు, నా ఆదాయం లేదు, ఎందుకు చేస్తున్నానో తెలియదు. ఎవడో బలవంతంగా నడిపిస్తున్నట్టుగా అందులోకి లాక్కెళ్ళిపోతూ సముద్రంలో భగవద్గీత అనే ఒక సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నా ఫ్యామిలీ డబ్బు లేక పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి, రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఎప్పుడూ రాదు. డబ్బు గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. కానీ మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళకి అసలు మీరు కానీ నేను ఎవరైనా మధ్యతరగతి వచ్చిన వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేయడం అనేది అసలు అందరికి షాక్. ఇది సాక్రిఫైస్ అని కూడా కాదు, మనం వెళ్తున్న మార్గంలో మనకి ఆల్టర్నేటివ్ లేకపోవడం, ఆల్టర్నేటివ్ అక్కర్లేదనుకోవడం, రెండు ఉన్నాయి. ఇందులో ఆల్టర్నేటివ్ అక్కర్లేదనుకున్నాం, ఇందులో ఆనందిస్తున్నాం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దీనికి ఇప్పుడు త్యాగం అని సాక్రిఫైస్ అని మాట్లాడావు. అసలు నన్ను ఎవడన్నా ఈ భగవద్గీత అనే మార్గంలో నువ్వు ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసావు అని మాట్లాడుతూ నేను దానికి అంగీకరించాను. కారణం ఏంటంటే నేను ఒక పనిలో ఉన్నాను, ఆ పనిలో ఇన్ని సంవత్సరాల పాటు ఆ పనిలో నేను ఆనందం కూడా అనుభవిస్తున్నాను. అదే నా శాలరీగా ఫీల్ అవుతుంది. నేను అందరికీ భగవద్గీత చెప్పేది కూడా అదే, నువ్వు పనిలో ఆనందం అనుభవించు, అదే శాలరీ. పని తర్వాత ఏదైతే ఫలితం వస్తుందో అది బోనస్. ఇక్కడ నాకేంటంటే పనే ఆనందం, కానీ నాకు ఫ్యామిలీ కావాల్సింది. మరి ఫ్యామిలీకి ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఫ్యామిలీ లేదు కదా. థియేటర్ నేనే వెళ్తున్నా, నేనే మ్యూజిక్ చేస్తున్నా, నేనే పాడుతున్నా, నేనే ఆనందం అనిపిస్తున్నా. కానీ ఇంట్లో వాళ్ళకి అది రొటీన్ లైఫే. కానీ ఇక్కడ నిజానికి ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం అనే మాట ఎవరికన్నా చెందాలి అంటే అది నాకు కాదు, నా ఫ్యామిలీ. ఇది ఖచ్చితం. నాతో గడపాలనుకునే నా పిల్లలకి నేను దూరం అయ్యాను, నాతో గడపాలనుకునే నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా 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 మిత్రవర్గానికి, నా బంధువర్గానికి నేనంతా దూరం అయ్యా. వాడు ఇప్పుడు మనం పలకరించే పరిస్థితులు లేడురా. వాడు ఆ భగవద్గీత అనే పొద్దున వెళ్తున్నాడు, ఇప్పుడు రాత్రి ఎప్పుడో వస్తున్నాడు. వాడు సమాధిలోకి వెళ్ళిపోయినట్టుగా వాడు మనం పిలిచిన పెళ్ళిళ్ళు కూడా రావట్లేదురా. మరి ఓ రకంగా వాళ్ళందరూ మీరు బాధ పెట్టినట్టే కదా. ఇది బాధ కాదు, వాడు అలవాటు అయిపోయింది. ఇది ఎందుకు బాధ అంటే, మనం తప్పు పని చేస్తే బాధ. నువ్వు గొప్ప పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం బాధపడరు, వాళ్ళు అలవాటు అయిపోతారు. మనం మిస్ అవుతున్నాం అనేది చిన్న ఫీలింగ్ ఉంటుంది, అది ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తప్ప బాధ కాదు. అది బాధ కలిగించే విషయం కాదు. చాలా గొప్ప పని చేస్తుంది. ఎందుకంటే అప్పటికి ఈ జర్నీలోనే చాలా ఛానల్స్, చాలా నీలాగానే చాలా మంది వచ్చి దాని గురించి మాట్లాడడం, నేనేదో భగవద్గీత గురించి చెప్పడం అప్పటి వరకు తోచింది. సో ఇలా చెప్తున్న మార్గాల్లో చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. వాడిని ఎందుకులే మనం డిస్టర్బ్ చేయడం అనేట్టుగా వాళ్ళు ట్యూన్ అయిపోయినప్పుడు ఇంకా బాధ అనేది ఉండదు, ఆనందం ఉంది. సమాజంలో 199 మంది ఒక మార్గంలో పోతుంటారు శ్రేష్. మనుష్యాణం సహస్రేషు అన్నట్టుగా ఎవడో కోట్లలో ఒక్కడు ఇలాంటి మార్గంలో వెళ్తుంటాడు. దాన్ని ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అర్థం చేసుకుని ఇది ఎక్స్క్లూజివ్గా ఉన్నాడు, మనం ఎవరు చేయలేని పని వీడు చేస్తున్నాడు, అంతే కదా, దాని డౌటే లేదు అసలు. దాంట్లో వాళ్ళ ఆనందం అనిపిస్తారు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళ ఆనందం ఎక్కడ మనకి ఎక్స్ప్రెస్ అవుతుందంటే, మనం ఎక్కడికైనా వెళ్తే వాడు మనమే కృష్ణుడు అనుకుని, మనమే భగవద్గీత అనుకుని, పాపం అనుకుని వాళ్ళ బాధావిందనాలు చేయడం, నమస్కారాలు చేయడం, ఇప్పుడు వచ్చినప్పుడు అలా అనుకున్నాను అనుకో, అప్పుడు లేదు వీడు మామూలు పని చేయడం లేదు, సమాజం నుంచి రెస్పాన్స్ కూడా ఇలా ఉంది అని వాళ్ళు ప్రత్యక్షంగా ఫ్యామిలీ సభ్యులు, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు అలా చూస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బాధపడే. అతను మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు అతని ప్రాణాలు కాపాడినట్టే కదా. వాడు సూసైడ్ చేసుకోవడం ఎవరో వచ్చి మీరు చెప్పిన మాటలని వాడు మీ నేను అతనికి ఎవరు ఏదన్నా అంతా శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం చెప్పింది మన సొంత సబ్జెక్ట్ కాదు. పరమాత్మ మన ఏదో పిఆర్ఓ అనుకున్నాడు ఒక ప్రాంతానికి, ఆ పని నేను ఏదో నాకు తోచినట్టుగా చేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళమంటున్నాను. ఎవడు ఆనందం ఎక్స్ప్రెస్ చేసినా, ఎవరు ఏ రకంగా వచ్చి వాడు భావ వ్యక్తీకరణ చేసినా మొత్తం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, సమాజార్పణమస్తు. అంత సమాజానికి